నేను లాస్ట్ వీడియోలో హౌ ఐ క్రాక్డ్ 27 ఎల్పిఐ ఇన్ మై థర్డ్ ఇయర్ వీడియో పోస్ట్ చేశాక నాకు వచ్చిన మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే రెజ్యూమే షేర్ చేయమని చాలా మంది అడిగారు. అండ్ ఈ వీడియోలో నేను నా రెజ్యూమే ఎలా చేసుకున్నా, మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, నా రెజ్యూమే ఎలా షార్ట్ లిస్ట్ అయింది, అండ్ ఆల్సో ప్లేస్మెంట్ రెడీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలో చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. Hello people, this is Balashvita. Currently I'm in 4th year of my BTech and also I'm working as an SDE. Now let's get into our video. ఫస్ట్ మనం రెజ్యూమే గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. రెజ్యూమే మీకు జాబ్ ఇవ్వదు, జస్ట్ మిమ్మల్ని జాబ్ వరకు తీసుకెళ్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే నా దగ్గర స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయి, సో ఆటోమేటిక్గా నా రెజ్యూమే స్ట్రాంగ్ అయిపోతుంది అనుకుంటారు. బట్ ద థింగ్ ఈస్, రిక్రూటర్కి మీ రెజ్యూమే క్లారిటీగా లేకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యూ షార్ట్ లిస్టెడ్ ఈస్ వెరీ లెస్. రిక్రూటర్స్ 6 to 10 seconds మాత్రమే ఒక రెజ్యూమేని చూస్తారు. ఆ టైంలోనే మీ రెజ్యూమే మీ గురించి ఒక మంచి ఇంప్రెషన్ని రిక్రూటర్ మైండ్లో క్రియేట్ చేయాలి. రెజ్యూమే మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో చేస్తాం. బేసిక్గా ఇట్ ఈస్ ఆఫ్ 2 types. ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్ ఫార్మేట్ అండ్ సెకండ్ వచ్చేసి వర్టికల్ ఫార్మేట్. నేనైతే స్టూడెంట్స్కి ఎక్కువ హారిజాంటల్ ఫార్మేటే రికమెండ్ చేస్తాను అండ్ ఐ డోంట్ రికమెండ్ వర్టికల్ ఫార్మేట్ మచ్. అండ్ ఒక ప్రాపర్ రెజ్యూమేలో ఈ సెక్షన్స్ కంపల్సరీగా ఉండాలి. మనం ఒక రెజ్యూమేని కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేసి ఒక్కొక్కటిగా ఫిల్ చేస్తాం. ఈ సెక్షన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. హెడర్ సెక్షన్, ఎడ్యుకేషన్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, ఎక్స్పీరియన్స్ సెక్షన్ అండ్ పబ్లికేషన్ సెక్షన్ అండ్ అచీవ్మెంట్ సెక్షన్ మాత్రం నేను ఆప్షనల్ అని చెప్తాను. అండ్ ఆల్సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రెజ్యూమే ఎక్కడ చేసుకోవాలి అంటారు. నేనైతే క్లీన్ అండ్ ప్రొఫెషనల్ రెజ్యూమే కావాలంటే మాత్రం ఓవర్లీఫ్ రికమెండ్ చేస్తాను, లాటెక్స్ కోడ్. అది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. జస్ట్ మీకు కావాల్సిన కోడ్ తీసుకెళ్ళి చాట్ జీపీటీకి ఇచ్చి మీరు ఏ మ్యాటర్ ఫిల్ చేయాలనుకుంటున్నారో అది కూడా చాట్ జీపీటీకి ఇచ్చి మళ్ళీ లాటెక్స్ కోడ్ అడగండి, అది నీట్గా ఇస్తుంది. అండ్ దీన్ని తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేయండి, రీకంపైల్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు దీని మీద డౌట్ ఉంటే ఇంకొక వీడియో కావాలి అంటే అది చాలా చిన్న వీడియోనే, త్వరగా పెట్టేస్తాను. అండ్ బిగినర్స్కి అయితే మాత్రం నేను క్యాన్వా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ఒక రెజ్యూమే టెంప్లెట్ చూపించి ఒక్కొక్క సెక్షన్లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక అండ్ లాస్ట్లో నేను మీకు నా రెజ్యూమే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హెడర్ సెక్షన్. హెడర్ సెక్షన్ మన రెజ్యూమేలో ఫస్ట్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. చాలామంది కలర్స్గా పెడుతుంటారు అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ మార్చేస్తుంటారు. అవి ఏం చేయకుండా జస్ట్ ఆ టెంప్లెట్లో ఎలా ఉందో అలానే యూస్ చేయండి. అండ్ ఈ హెడర్ సెక్షన్లో మీ నేమ్ పెట్టండి, క్యాపిటల్స్లో పెట్టండి అంతా. అండ్ దెన్ మీ గిట్హబ్ యూజర్ నేమ్, లింక్డ్ఇన్ యూజర్ నేమ్ అండ్ ఆల్సో మీకు పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంటే అది కూడా పెట్టండి. ఇవన్నీ క్లిక్కబుల్గా ఉండాలి. ఇవి క్లిక్ చేసిన వెంటనే మీ వెబ్సైట్స్కి తీసుకెళ్ళాలి. అండ్ దెన్ ఈమెయిల్ అండ్ దెన్ యువర్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ మాత్రం రాంగ్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది ఈ రెండింటి ద్వారానే. కొంతమంది ఫొటోస్ పెడుతుంటారు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ హెడర్ సెక్షన్లో పెడుతుంటారు, కానీ అవన్నీ మాత్రం అవసరం లేదు. అండ్ ఆల్సో ఫొటోస్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ ఫాంట్ సైజెస్, ఫాంట్ ఇవన్నీ మాత్రం మార్చకండి, మళ్ళీ చెప్తున్నా. అండ్ దెన్ ఇక్కడ సమ్మరీ సెక్షన్ ఉంది. నేనైతే మాత్రం ఎవ్వరికి సమ్మరీ సెక్షన్ కానీ ఆబ్జెక్టివ్ సెక్షన్ కానీ అస్సలు రికమెండ్ చేయను. ప్లీజ్ అవాయిడ్ దిస్ సెక్షన్. అండ్ దెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ కన్నా ముందు ఈమెయిల్ వచ్చేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి కనిపించడానికి. ఒకవేళ నా వరకు వస్తే balashvita.p@gmail.com ఆర్ balashvita_pusapati@gmail.com. కొంచెం చూడడానికి ప్రొఫెషనల్గా అనిపించాలి, అంతేగాని coolboy123@gmail.com ఇలా అన్ప్రొఫెషనల్గా మాత్రం సెండ్ చేయకండి. ప్రతి చిన్నది గమనిస్తారు. అండ్ ఆల్సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం రెజ్యూమే క్రియేట్ చేసుకుంటాం, సేవ్ చేసుకునేటప్పుడు ఒక 3-4 సేవ్ చేసుకుంటాం. రెజ్యూమే 1, 2, 3, రెజ్యూమే 4 ఇలా సేవ్ చేసుకుంటాం, బాగానే ఉంది. కానీ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అది రీనేమ్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు balashvita_backend developer, balashvita_full stack developer ఇలా రీనేమ్ చేశాకే అప్లోడ్ చేయండి. ఇవి కూడా చాలా గమనిస్తారు. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్షన్. ఈ సెక్షన్లో మీ కాలేజ్ నేమ్, డిగ్రీ, బ్రాంచ్, ఇయర్, CGPA ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు మంచి CGPA ఉంటే మీ ఎడ్యుకేషన్ సెక్షన్ని మాత్రం పైన పెట్టుకోండి, హెడర్ సెక్షన్ కిందనే ఎడ్యుకేషన్ సెక్షన్ పెట్టుకోండి. ఒకవేళ మాకు కొంచెం CGPA తక్కువ ఉందక్క అంటే మాత్రం దాన్ని మిడిల్లో అయినా లాస్ట్లో అయినా పెట్టుకోండి. అదొక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. కొంతమందికి ఎడ్యుకేషన్ సెక్షన్లో 10th మార్క్స్ 12th మార్క్స్ కూడా పెట్టాలా అక్క అంటారు. పెట్టండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కానీ పర్సంటేజ్లో పెట్టండి. అండ్ దెన్ కమింగ్ టు యువర్ స్కిల్స్ సెక్షన్లో
మోస్ట్ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అక్క నాకు ఇది కొంచెం వచ్చు అందుకని స్కిల్స్ సెక్షన్లో పెట్టేశాను అంటారు. కానీ అక్కడ పెట్టిన ప్రతి దానికి మనకి ఇంటర్వ్యూలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంటర్వ్యూయర్ ప్రతి దాన్ని అడిగే ఛాన్స్ ఉంది. నువ్వు అక్కడ స్కిల్ సెక్షన్లో పెట్టి నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దట్ క్రియేట్స్ అ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. అందుకే లిటిల్ బిట్ ఐడియా ఉంది అనుకునే స్కిల్ కంటే కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్ మాత్రమే స్కిల్స్ సెక్షన్లో పెట్టండి. స్కిల్స్ని నాకు C++, జావా, మాంగో డిబి, ఇవన్నీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ వచ్చు అని చెప్పేసి అన్ని ఒక్క లైన్లో పెట్టేయకుండా వాటిని సెగ్రిగేట్ చేయండి. ఎలా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పెట్టేసి C++, ఎంఎల్, ఎంఎల్ కాదు, అండ్ దెన్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి అవి టూల్స్ నీకేమొచ్చు అవన్నీ చాలా నీట్గా సెగ్రిగేట్ చేస్తూ రాయండి. అండ్ దెన్ కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్ సెక్షన్. ఒకవేళ మీ రెజ్యూమేలో మంచి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఇంటర్న్షిప్స్ లేకపోయినా, ప్రాజెక్ట్ సెక్షన్ నీట్గా ఉంటే మాత్రం, స్ట్రాంగ్గా ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ యూ షార్ట్ లిస్టెడ్ ఈస్ వెరీ హై. ఎందుకంటే స్టూడెంట్స్ రెజ్యూమేలో ఎక్కువ ప్రియారిటీ ప్రాజెక్ట్స్కే ఇస్తారు. చెప్పాలంటే స్టూడెంట్స్ రెజ్యూమేలో ప్రాజెక్ట్ సెక్షన్ కింగ్. నేనేం చెప్తానంటే, ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్ బాగుంటే మాత్రం ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ పెట్టుకొని చాలు. అండ్ మాకు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో అంతగా పెట్టుకోవడానికి ఏం లేదక్క అంటే మాత్రం ఒక 3 to 4 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. అండ్ ఆల్సో ఆ ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఉండాలి అంటే, యూట్యూబ్ నుండి కాపీ పేస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలి. నేను ప్రాజెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ప్రాజెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అని చాలా క్లారిటీగా నీట్గా చెప్తాను. అండ్ ఈ వీడియోలో చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్, ఇంటర్వ్యూలో మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మీ ప్రాజెక్ట్ గురించి. ఒకవేళ మీ ప్రాజెక్ట్ గురించి మీరే క్లియర్గా చెప్పలేకపోతే ఇంటర్వ్యూయర్కి ఏమనిపిస్తుంది, అసలు తను నిజంగా ఈ ప్రాజెక్ట్ చేసిందా లేదా ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి పెట్టిందా అన్న డౌట్ వస్తుంది. అసలు ఆ డౌట్ మాత్రం అస్సలు అంటే అస్సలు రాకూడదు. దట్ క్రియేట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఇన్ ద ఇంటర్వ్యూయర్స్ మైండ్. అండ్ దెన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, మనం సెలెక్ట్ చేసుకున్నాం, ప్రాజెక్ట్స్ చేసాం, ఇప్పుడు అది రెజ్యూమేలో ఎలా పెట్టాలి అంటే ఒక అప్రోచ్ ఉంది. ఫస్ట్ డెస్క్రిప్షన్ రాసేటప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాయాలి. అండ్ మీరు ఏ టెక్ స్టాక్ వాడారు, అందులో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీ రిజల్ట్ ఏంటి, ఇవన్నీ చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ పక్కనే మీ గిట్హబ్ లింక్స్ కూడా పెట్టండి. అవన్నీ క్లిక్ చేయగానే మీ గిట్హబ్కి తీసుకెళ్ళాలి. ఇలా మీరు క్లిక్కబుల్ లింక్స్ పెడితేనే ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ యువర్ రెజ్యూమే షార్ట్ లిస్టెడ్ ఈస్ వెరీ హై. అండ్ దెన్ అవన్నీ చదివాక, డిస్క్రిప్షన్ చదివాక ఇంటర్వ్యూయర్కి అనిపించాలి, ఓకే ఈ క్యాండిడేట్ నిజంగానే ప్రాజెక్ట్ చేసింది, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది అన్న థాట్ అనేది ఇంటర్వ్యూయర్ మైండ్లోకి వస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్, ఎక్స్పీరియన్స్ సెక్షన్. ఇంటర్న్షిప్ ఉండడం డెఫినెట్లీ ప్లస్ పాయింటే, కానీ ఇంటర్న్షిప్ లేకపోయినా రెజ్యూమే మాత్రం వీక్ అయిపోదు. మనం దాన్ని ప్రాజెక్ట్స్లో కవర్ చేసుకోవాలి. పెయిడ్, అన్పెయిడ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ 1 or 2 పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో మీ లెర్నింగ్, మీ కాంట్రిబ్యూషన్ క్లియర్గా కనిపిస్తే చాలు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో. నేను కూడా రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేశాను మా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ దగ్గర, అది నేను రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్ సెక్షన్లో పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సెక్షన్లో కంపెనీ నేమ్ కన్నా మీరు ఆ కంపెనీలో ఎలాంటి వర్క్ చేశారు అన్నది ఇంపార్టెంట్. వర్క్ యాజ్ అన్ ఇంటర్న్ అని రాయడం కన్నా కానీ, నేను ఈ టూల్స్ వాడాను, నా రెస్పాన్సిబిలిటీ ఇది, ఐఎమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, నేను ఇక్కడ వర్క్ చేశాను, ఈ టెక్ స్టాక్తో వర్క్ చేశాను అని చాలా నీట్గా క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంటర్న్షిప్ లేకపోతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుంది. మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఓపెన్ సోర్స్ ఆర్ ఎల్స్ హ్యాకథాన్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్, అచీవ్మెంట్ సెక్షన్. అచీవ్మెంట్ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి నేను అంత మ్యాండేటరీ అని చెప్పను, కానీ మీరు కరెక్ట్గా యూస్ చేసుకుంటే మాత్రం అది మీ రెజ్యూమేకి ఎక్స్ట్రా ఎడ్జ్ అవుతుంది. అచీవ్మెంట్స్ అంటే జస్ట్ ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెట్టేయకూడదు. మీ ర్యాంక్, సెలెక్షన్, నేను లీడ్ కోడ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాను, జస్ట్ లీడ్ కోడ్ యూజర్ నేమ్ ఒకటి పెట్టదు లేకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాను, నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాను, నాకు ఇందులో ఇంత ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ కూడా పెట్టుకుంటే కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు నా రెజ్యూమే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హెడర్ సెక్షన్లో బాలశ్విత పూసపాటి అని అన్ని క్యాప్స్లో పెట్టాను. అండ్ దెన్ లింక్ ఫర్ మై గిట్ హబ్, అండ్ దెన్ దిస్ లింక్ ఈస్ ఫర్ మై లింక్డ్ఇన్, నా ఈమెయిల్, అండ్ దెన్ నా మొబైల్ నెంబర్ పెట్టాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను నా ఎక్స్పీరియన్స్ సెక్షన్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ సెక్షన్ కొంచెం మంచిగా ఉంది అని అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ అమెజాన్ అని ఒక పేరు కనపడుతుంది, కంపెనీ బ్రాండ్. సో నేను అందుకనేసి దాని ఎక్స్పీరియన్స్ సెక్షన్లో పెట్టుకుంటే కొంచెం ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ సెక్షన్లో పెట్టాను దాన్ని.
అండ్ దెన్ నేను రీసెర్చ్ ఇంటర్న్గా వర్క్ చేసింది కూడా నేను ఇక్కడ పెట్టాను. అండ్ దెన్ కమింగ్ టు మై ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలో నేను నీట్గా చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాయండి, అండ్ దెన్ వాట్ టెక్ స్టాక్ యూ యూస్డ్ అండ్ వాట్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్, వై యూ బిల్ట్ ఇట్ అండ్ ఆల్సో హౌ యూ బిల్ట్ ఇట్, అవన్నీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో గిట్ హబ్ లింక్స్ కూడా పెట్టండి. ఇక్కడ నేను టైమ్ లైన్ పెట్టి ఏ మంత్ చేశాను, ఏ ఇయర్ చేశాను అని పెట్టి అక్కడ నేను లింక్ పెట్టాను. అండ్ దెన్ అవన్నీ బుల్లెట్ పాయింట్స్లో పెట్టండి. ఒక 2 to 3 పాయింట్స్ లేదా 3 to 4 పాయింట్స్, అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఎక్కువ మ్యాటర్ ఉన్నా కానీ ఆ 3 to 4 పాయింట్స్లోనే పెట్టండి. అండ్ దెన్ కమింగ్ టు మై ఎడ్యుకేషన్ సెక్షన్, నాకు అంత ఎడ్యుకేషన్ సెక్షన్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. నా CGPA 9.04 ఉంది. నేను ఎడ్యుకేషన్ సెక్షన్ని నా ప్రాజెక్ట్స్ తర్వాత పెట్టాను. నా 10th మార్క్స్ 12th మార్క్స్ కూడా అన్నీ మెన్షన్ చేశాను. అండ్ దెన్ కమింగ్ టు మై స్కిల్స్ సెక్షన్లో ప్రోగ్రామింగ్ అని పెట్టి అక్కడ పైథాన్, C++, జావా, గోలాంగ్ ఇవన్నీ నీట్గా రాశాను. అండ్ దెన్ నెక్స్ట్ AML అని పెట్టి నాకు అందులో ఏమొచ్చో రాశాను. అండ్ దెన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని పెట్టి అందులో నాకు ఏమొచ్చో రాశాను. అవన్నీ నీట్గా క్లియర్గా సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క సెక్షన్లో రాశాను. అండ్ దెన్ దిస్ ఈజ్ మై రెజ్యూమే. మీరు అడిగిన నా రెజ్యూమే ఇది. ఇప్పుడు మీ రెజ్యూమేలో మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు సింగిల్ పేజ్ రెజ్యూమే మెయింటైన్ చేయండి. 2-3 పేజెస్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. అండ్ సెకండ్ వచ్చేసి ఫేక్ స్కిల్స్ పెట్టకండి. మీరు పెట్టిన స్కిల్ని మీరు ఇంటర్వ్యూయర్కి నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దాని మీద ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలను కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ వచ్చేసి కాపీ పేస్ట్ చేసి మాత్రం అస్సలు పెట్టకండి. ఇంటర్వ్యూయర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఆల్సో జాబ్ డెస్క్రిప్షన్ని బట్టి రెజ్యూమే మారుతూ ఉండాలి. ప్రతి జాబ్కి నీట్గా చదవండి, జాబ్ డెస్క్రిప్షన్ ఏంటి, నీట్గా చదివాక రెజ్యూమే మార్చి ఆ తర్వాత మాత్రమే అప్లై చేయండి. అండ్ ఆల్సో రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు రీనేమ్ చేయమని చెప్పాను. అండ్ ఫాంట్స్ కానీ మార్చకండి. నేను పెట్టే టెంప్లెట్లో ఎలా ఉందో అలానే పెట్టండి. నేను రెజ్యూమే టెంప్లెట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది యూస్ చేయండి. అండ్ ఆల్సో ఫొటోస్ పెట్టకండి. ఫ్యాన్సీగా మాత్రం చేయకండి, జస్ట్ సింపుల్ టెక్స్ట్ ఫార్మేట్లో చేయండి. కలర్స్ జస్ట్ బ్లాక్ అండ్ డార్క్ బ్లూ కలర్ మాత్రం యూస్ చేయండి, ఇంకెలాంటి కలర్స్ యూస్ చేయొద్దు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకేమైనా గైడెన్స్ కావాలన్నా కానీ నాకు లింక్డ్ఇన్లో టెక్స్ట్ చేయండి, పర్లేదు. అండ్ ఆల్సో నేను లింక్డ్ఇన్లో కూడా 120+ మెంబర్స్కే నేను రిప్లై ఇచ్చాను. అండ్ నా ఇన్స్టా పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా పేజ్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లేదా జాబ్ అప్డేట్స్ కూడా పెడదామని అనుకుంటున్నా, ఫాలో చేయండి. ఫాలో చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.